కేదార్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హరీష్ రావు దుబాయ్ టూర్ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. హరీష్ దుబాయ్ వెళ్లిన రోజే కేదార్ చనిపోయాడన్న ఎంపీ చామల మార్చి 6న పెళ్లి ఉంటే ఫిబ్రవరి 22న ఎవరి పెళ్లి బ్యాండ్ కొట్టేందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేదార్ బాబు మరి పోనీ కేదార్ బాబు ఎవరో రియాల్టరు, సినిమా యాక్టరు, సినిమా ప్రొడ్యూసర్ అంటే పట్టించుకోకుండా ఏదో చచ్చిపోయిండు, మన తెలంగాణ వాసి చచ్చిపోయిండు కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలి. మన తెలంగాణ బిడ్డ అన్యాయంగా ఏమైనా చచ్చిపోయిందా, ఆడేమైనా కాన్స్పిరసీ ఉందా అనేది ఎంక్వైరీ ఒకటి. మరి కేదార్ బాబు చరిత్ర తొమ్మిది చూస్తే మొత్తం వీళ్ళే హీరోలంతా వెనకనే ఊరు. పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు, విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. దుబాయ్లో ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనికే ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్. అది ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ డబ్బును దాచుకోనికే వాడుకునే జాగనే దుబాయ్. ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఆ రోజు 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌట్. దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేదార్ అనే వ్యక్తి ఈయన 22వ తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన 24వ తారీఖు చచ్చిపోయింది పొద్దున. మరి ఏం జరుగుతుంది? వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు, కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో, దావతులు చేయనిక పోయిర్రో, ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు. కాకపోతే ఆ రోజు డెఫినెట్గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైటు ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా. ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి కేదార్ అనే వ్యక్తికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది ఏ దేశంలో ఉందనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగలు అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.